students, the next concept is transitive dependency. So before transitive dependency, మనం functional dependency చూసాం, fully functional dependency చూసాం. సో ఈరోజు transitive dependency means indirect dependency. అంటే మనం టూ డైరెక్ట్ డిపెండెన్సీస్ని బేస్ చేసుకుని వన్ attribute టు అనదర్ attribute బేస్డ్ ఆన్ త్రూ వన్ attributeతో మనం transitive dependencyని వర్క్ చేస్తాం. సో హియర్ ద డెఫినేషన్: in an indirect relationship causes functional dependency. So that is called transitive dependency. So for example, P is an one attribute and Q is the another attribute. అంటే Q అనే attribute P మీద డిపెండెన్సీ జరుగుతుంది. నెక్స్ట్ వన్ Q to R, that is R is dependent on Q. So here P to Q, P determines Q, Q determines R. So simply Q, that is P indirectly dependence to R. అంటే R అనేది మనకి P మీద డిపెండెంట్ అవుతుంది. ఎందుకు P మీద డిపెండ్ అవుతుంది అంటే బై త్రూ Q. సో ఇక్కడ ఈ టూ కాంబినేషన్ని బేస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది జరుగుతుంది. అంటే ద కామన్ యాట్రిబ్యూట్గా Q ఉంది కాబట్టి త్రూ Qతో మనం P నుంచి Rకి ట్రాన్సిటివ్ డిపెండెన్సీని మనం తీసుకోగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద ఇండైరెక్ట్ రిలేషన్షిప్. అంటే ఈ Q అనేది ఫంక్షనలీ డిపెండెంట్ ఆన్ P, R అనేది ఫంక్షనలీ డిపెండెంట్ ఆన్ Q అయితే దెన్ ఇండైరెక్ట్లీ R ఈస్ ఫంక్షనలీ డిపెండెంట్ ఆన్ P. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, టోటల్ 5 attributes తీసుకుందాం అనుకుందాం. సో ఐఎమ్ టేకింగ్ ఎంప్లాయీ ఐడి 111, దట్ ఈస్ ఫస్ట్ నేమ్ సతీష్, ద లాస్ట్ నేమ్ ఈస్ M or Satish Kumar. So department ID is 1 and the department name accounts. After that 133 is the employee ID, the name is Kumar SK, that is 2 marketing. సో ఇలా మనం ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే, ఎంప్లాయీ రిలేషన్షిప్ తీసుకుంటే హియర్ ద ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి ఫస్ట్ సబ్జెక్ట్గా తీసుకుంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ ఐడి. వై? బికాస్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ద ప్రైమరీ కీ attribute. సో ఎంప్లాయీ ఐడి మీద ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడి ఈ 3 attributes అనేవి మనకి ఫుల్ ఫంక్షనల్లీ డిపెండెన్సీ అయినాయి కాబట్టి హియర్ ఎంప్లాయీ ఐడి ఈస్ డిటర్మైన్స్ టు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ ఐడి. సో కన్సిడర్ ఓన్లీ ఎంప్లాయీ ఐడి అండ్ డిపార్ట్మెంట్ ఐడి తీసుకుందాం. సో ఎంప్లాయీ ఐడి ఈస్ డిటర్మైన్స్ టు డిపార్ట్మెంట్ ఐడి, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ I are taking department ID and department name. That is department ID determined to department name. So here the combination department ID. So indirectly employee ID is determines to department name. So that is the transitive dependency. అంటే ఈ టూ కీస్కి మధ్యలో, టూ కాంబినేషన్స్కి మధ్యలో డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్గా వర్క్ చేస్తుంది కాబట్టి మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాము అంటే ఎంప్లాయీ ఐడి ఈజ్ ట్రాన్సిటివ్లీ డిపెండెన్స్ టు డిపార్ట్మెంట్ నేమ్ త్రూ డిపార్ట్మెంట్ ఐడి. సో దట్ ఈస్ ద ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. అంటే మనకి ఇండైరెక్ట్ వేలో మనం ఏం చేస్తున్నాము అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం. బట్ హియర్ ద కామన్ వన్ అట్రిబ్యూట్ అనేది వర్క్ చేసినప్పుడు మనకి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది పాసిబుల్ అవుతుంది.